ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 2-way స్విచ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలన్నది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఈ రెండు స్విచ్లు వచ్చేసి ఇవి వచ్చేసి 2-way స్విచ్లు అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి. 2-way స్విచ్కి మనకు 2 మార్కులు అయితే వస్తాయి ఈ విధంగా. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా 3 పోల్స్ అనేవి వస్తాయి స్విచ్లకి. మనం ఇప్పుడు ఈ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలన్నది మనం చూద్దాం. ముందుగా మనం ఈ కనెక్షన్ కోసం ఈ విధంగా 2 వైర్లు తీసుకోవాలి. 2 రెడ్ వైర్లు అయినా పర్లేదు, 2 బ్లాక్ వైర్లు అయినా పర్లేదు, మన ఇష్టం. మన కలర్ కోడ్ అనేది ఏ విధంగానే ఇచ్చుకోవచ్చు. స్విచ్కు ఈ విధంగా పై పోల్ను, అదేవిధంగా ఈ కింది పోల్ అయితే మనం ఈ విధంగా లూజ్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ స్విచ్ను కూడా ఈ విధంగా లూజ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు వచ్చేసి ఒకటి స్విచ్కి ఈ పక్క ఇవ్వాలి, ఈ విధంగా పెట్టుకొని టైట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో వైపు ఈ కింది సైడ్ కూడా మనం ఈ విధంగా బ్లాక్ వైర్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. కలర్ కోడ్ అనేది మీ ఇష్టం అండి, ఏ కలర్ అనేది పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే 2 స్విచ్లు కాబట్టి కలర్ కోడ్ లేకున్నా పర్వాలేదు. అలాగే ఈ ఇటు సైడ్ వచ్చేసి ఈ 2 వైర్లను కూడా ఈ స్విచ్కి అయితే ఈ విధంగా కనెక్ట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా టైట్ అయితే చేసుకోవాలి. అలాగే కింది పక్క కూడా మనం వైర్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు చూసారు కదా, ఈ విధంగానైతే వస్తుంది. పైన పోల్కు ఇట్లా వైర్ వచ్చేసి మళ్ళీ ఈ స్విచ్ కూడా పైన పోల్కు అయితే కలిసింది. అలాగే ఈ స్విచ్ కింది పోల్కును, ఈ స్విచ్ కింది పోల్కు ఈ వైర్ అనేది కలపడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు బల్బ్ పాయింట్ కానీ, ఫ్యాన్ పాయింట్ కానీ, ట్యూబ్లైట్ పాయింట్ కానీ ఏ విధంగా ఇచ్చుకోవాలంటే, మీకు ఉదాహరణ కోసం అయితే నేనైతే ఒక హోల్డర్ అయితే తీసుకున్నాను. బల్బ్ పాయింట్, ఈ బల్బ్ పాయింట్ను ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు హోల్డర్ అనేది, ఈ హోల్డర్ వైర్ అనేది ఒకవైపు మాత్రమే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 2 2-way స్విచ్లు అయితే ఉన్నాయి కదా, ఈ 2-way స్విచ్లకు మనం ఒకవైపు మాత్రం ఈ బల్బ్ పాయింట్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. మీరు చూస్తున్న విధంగా నేనైతే ఇటు సైడ్ అయితే నేను ఈ బల్బ్ పాయింట్ అయితే ఇచ్చుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ బల్బ్ పాయింట్ కానీ, ట్యూబ్లైట్ పాయింట్ కానీ, ఆ పాయింట్ వచ్చే ప్లేస్ అయితే ఇక్కడ మనకు సెంటర్, స్విచ్ సెంటర్కి అయితే మనకు సప్లై అనేది ఇచ్చుకోవాలి, అవుట్ గోయింగ్ సప్లై. ఇప్పుడు మనకు ఈ హోల్డర్లకు వెళ్ళే సప్లై నుండి వైర్లు వచ్చినాయి కదా, 2 వైర్లు. ఒక వైర్ మనం ఈ 2 స్విచ్ సెంటర్ పోల్కి అయితే ఒక వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇంకో వైర్ వచ్చేసి మనకు న్యూట్రల్ సప్లై అయితే ఈ వైర్ నుండి అయితే హోల్డర్లోకి వెళ్తుంది. ఇది వచ్చేసి మనం న్యూట్రల్ సప్లై అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్విచ్లకు మెయిన్ లైన్ అంటే ఇన్కమింగ్ లైన్ ఏ విధంగా ఇవ్వాలనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మనకు స్విచ్లోకి సప్లై రావాలి కదా, ఆ సప్లై కోసం అయితే ఒక ఎల్లో వైరు, ఒక గ్రీన్ వైర్ అయితే తీసుకున్నాను. ఈ ఎల్లో వైర్ వచ్చేసి మనకు ఫేస్ అండి. ఈ గ్రీన్ వైర్ వచ్చేసి నేనైతే న్యూట్రల్ కనెక్షన్ అయితే ఈ గ్రీన్ వైర్ అయితే ఇచ్చుకుంటాను. ఇటు సైడ్ మనకు బల్బ్ పాయింట్ సెంటర్ పాయింట్కి వచ్చింది కదా, అలాగే ఇటు సైడ్ మనకు మెయిన్ లైన్ అంటే కరెంట్ వచ్చే లైన్ ఉంటుంది, ఇన్కమింగ్ లైన్. ఆ ఇన్కమింగ్ లైన్ అయితే మనం స్విచ్కు ఇక్కడ మధ్యలో పాయింట్కి అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి. ఈ 2Hకి సెంటర్ పాయింట్కి అయితే ఇచ్చుకున్నాను. అలాగే మెయిన్ లైన్ నుండి మనకు వచ్చిన న్యూట్రల్ పాయింట్ నుండి కదా, ఈ న్యూట్రల్ పాయింట్ అనేది ఈ హోల్డర్కి వెళ్ళే లైన్కి ఇక్కడ న్యూట్రల్కి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్కి కనెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ టేప్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా. టేప్ అయితే మనం కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే మీరు మాత్రం ఈ విధంగానైతే ఓపెన్గా అయితే ట్రై చేయకండి. బోర్డులో చేసుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. అలాగే మనకు షాక్ కొట్టకుండా కూడా ఉంటుంది. అందుకని మీరు బోర్డులోనైతే ఈ 2-way స్విచ్ కనెక్షన్ అయితే ట్రై చేయండి. ఇట్లా ఓపెన్గా మాత్రం అసలుకే చేయకండి. నేనైతే ఇప్పుడు ఈ స్విచ్లకు అయితే సప్లై ఇచ్చుకొని మనం ఒకసారి అయితే ట్రయల్ అయితే వేస్తుద్దాం, వర్క్ అవుతుందా కానీ. అయితే ఈ విధంగా తిప్పుకొని అయితే సప్లై అయితే ఇస్తాను. చూడండి,
ఒకసారి అయితే మనం సప్లై అయితే ఇచ్చి చూద్దాం వర్క్ అవుతుందా కదా అనేది. నేనైతే సప్లై అయితే ఇచ్చాను. ఒకసారి స్విచ్ అయితే ఆన్ చేస్తాను. చూసారు కదా, ఇటు సైడ్ అయితే ఆన్ చేశాను, ఇక్కడ ఆన్ చేశాను, ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆఫ్ చేశాను, ఇక్కడ ఆన్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఆఫ్ చేశాను. మనకైతే 2 స్విచ్ కనెక్షన్ అయితే వర్క్ అయితే అవుతుంది. చూడండి, ఆన్ చేశాను, ఇక్కడ వచ్చేసి ఆఫ్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఆన్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఆఫ్. చూసారు కదా, ఈ విధంగానైతే మీరు 2 స్విచ్ కనెక్షన్ అనేది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం బల్బ్ అయితే ఇచ్చినాం కదా, ఈ బల్బ్ పాయింట్లో మనకు ఫ్యాన్ కూడా ఇచ్చుకోవచ్చు, అలాగే ట్యూబ్లైట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగానైతే వైరింగ్ అనేది ఉంటుంది 2 స్విచ్ కనెక్షన్ అనేది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.